దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ 7 దశలు ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 543 లోక్సభ స్థానాలు, అలాగే 4 రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఏ పార్టీలు ఏ గుర్తులతో ఎన్నికలకు వెళ్తున్నాయి, వారి డీటెయిల్స్ ఏంటంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఒక లిస్టు కూడా విడుదల చేసింది. ఇక ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ పార్టీకి సంబంధించి సైకిల్ గుర్తు ఎలానో ఉంది, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఫ్యాన్ గుర్తు ఎలానో ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఒక హాట్ టాపిక్గా ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సింబల్ అయితే ఉంటుంది. ఈ రాష్ట్రంలో జనసేనకు సంబంధించి 2014, 19 ఎన్నికల తర్వాత ఇప్పుడు 2024 ఎన్నికలకు సంబంధించి జనసేనకి గాజు గ్లాస్ గుర్తునైతే ఇక్కడ ఏర్పాటైతే చేశారు. వారికి సింబల్ని అలాట్ అయితే చేశారు. కానీ ఈ జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీతో పాటు 2 లోక్సభ స్థానాలకు మినహాయిస్తే మిగతా స్థానాలన్నింటినీ కూడా ఫ్రీ జోన్గా అయితే గ్లాస్ని అక్కడ పెట్టారు. కాబట్టి మరి రాష్ట్రంలో మిగతా పార్టీలు లేకపోతే ఇండిపెండెంట్లు ఎవరైనా బరిలో దిగితే వారికి గాజు గ్లాస్ని ఒకవేళ ఇస్తే అక్కడ పరిస్థితులు ఏ విధంగా మారుతాయో కొంచెం అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు జనసేన పార్టీ ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మరి ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ పార్టీలకు సంబంధించి ఒక ఫ్రీ సింబల్స్ని ఇప్పుడు కొన్ని మాత్రమే ఫ్రీ సింబల్స్గా ఉన్నాయి, వాటి లిస్ట్ని అయితే పెట్టారు. మరి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలకు సంబంధించి కూడా అక్కడ లిస్టును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మరి గాజు గ్లాస్ సంబంధించి జనసేనకు మాత్రమే మొదటగా కేటాయించారు. కానీ ఆ జనసేనకు మాత్రమే ఇస్తారా, లేకపోతే మిగతా ఫ్రీ సింబల్ జోన్లో ఉంది కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఆంధ్రాలో 175 స్థానాల్లో 21 స్థానాలు ఇటు జనసేనకు మినహాయిస్తే మిగతా స్థానాల్లో ఏ పార్టీకి ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ ఇండిపెండెంట్లు ఎవరైనా వస్తే ఇప్పుడు జనసేన పార్టీకి అక్కడ ఉండరు కాబట్టి మిగతా పార్టీలు ఇప్పుడు టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, మిగతా పార్టీలకు ఏ విధంగా ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇటు జనసేన పార్టీకి సంబంధించి నాయకులు, న్యాయ సలహా కమిటీలు అందరూ కూడా దీనిపైన చర్చలు అయితే జరుపుతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకి కలిసిన తర్వాత మరింత దీనిపైన కేవలం జనసేన పార్టీకి మాత్రమే ఈ అవకాశం ఇవ్వాలి, ఇతర పార్టీలకు ఇండిపెండెంట్లకి ఎవరికి కూడా ఈ అవకాశం ఇవ్వకూడదు అంటూ కూడా ఒక సమావేశంలో ఇప్పుడు కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం డేటాని సిద్ధం చేసుకుంటూ కూడా ఢిల్లీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. న్యాయ సలహాలు తమ కమిటీలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుంది అనే అవుట్పుట్ డేటాతో అయితే మొత్తం జనసేన న్యాయ సలహా కమిటీ ఢిల్లీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటూ కూడా ఈసీ ప్లాన్స్ కూడా ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడు జనసేన కోరుతున్నట్లు ఫ్రీ సింబల్ జోన్లో నుంచి గాజు గ్లాస్ని తీసేస్తారా, అలానే కంటిన్యూ చేస్తారా, ఇలాంటి కంటిన్యూ కానీ చేస్తే ఇప్పుడు జనసేనకి పార్టీ కేవలం 21, 2, 23 స్థానాల్లో బరిలో దిగుతుంది. మరి 175 స్థానాలు ప్లస్ 25 స్థానాల్లో ఏ విధంగా ఉంటుంది, ఎటు నుంచి ఎటువైపు మారుతుందో తెర మీద చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.